ఆదికాండం 11వ అధ్యాయంలో అబ్రహాం యొక్క ప్రారంభం, 12లో అబ్రహాము యొక్క ప్రయాణం, 13, 14, 15, 16 4 అధ్యాయాల్లో ఆయన ప్రయాణమే ఐగుప్తుకు పోవటం, మళ్ళా కనానుకు రావటం, అక్కడి నుంచి మరో ప్రాంతానికి అట్లా సంచారం. తర్వాత హాగరు, ఆమెను మరి శారా అబ్రహాముకి ఇచ్చి కుమారుణ్ణి కనటం, ఇష్మాయిలు పుట్టడం, ఇదంతా జరుగుతుంది. 17వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు అబ్రహాముకి ఒక వార్నింగ్తో స్టార్ట్ చేశాడు. 17వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి వాస్తవానికి అబ్రహాముకి దేవునికి మధ్య ఎప్పుడు దాదాపు 75 సంవత్సరాల ప్రాయంలో దేవునితో నడవటం మొదలుపెట్టాడు అబ్రహాం. మంచి అనుబంధం కొనసాగింది. ఈ హాగర్ని స్వీకరించి ఇష్మాయిల్ని గన్న తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు, మౌనం అయిపోయాడు. ఆ తర్వాత ఈ 17వ అధ్యాయంలో మళ్ళొక్కసారి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకొని అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. స్టార్టింగే ఒక వార్నింగ్తో, తానేంటో చూపిస్తూ ఒక వార్నింగ్తో మొదలు పెడతాడు ఈ అధ్యాయాన్ని. ఏమంటాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు అన్నాడు. దేవుడు తన దాసునికి అసలు ఈ మాట చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సర్వము చేయుటకు శక్తి గలవాడను నేను, నా శక్తికి పరిమితి ఉందని నువ్వు అనుకుంటున్నావు, నా శక్తికి పరిమితి లేదు. సమస్తము చేయ శక్తి గలవాడను, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండనే మాట మాట్లాడాడు. ఎందుకు దేవుడు నేను సర్వశక్తుడిని అని చెప్పుకోవాల్సి వచ్చింది? ఎక్కడో తేడా జరిగింది. అబ్రహాం యొక్క ఆలోచనలో, నడకలో ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడ జరిగిందో చూద్దాం. 75 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన భార్య అసలు పెట్టారు నడక. వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి కనాను ప్రాంతానికి యాత్ర మొదలుపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు 75, మీ ఆవిడికి 65, అయినా మీకు సంతానం లేదు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను సంతానవంతునిగా నేను చేస్తాను, నీకు బిడ్డలను ఇస్తాను, అది కూడా అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను, శాపానికి అప్పగిస్తానని వాగ్దానాలు చేసి మొదలుపెట్టి నడక స్టార్ట్ చేశాడు. అన్నీ ఉన్నాయి అబ్రహాంకి, పాపం పిల్లలు లేరు, 75 వచ్చినాయి. ఎట్లా? సో ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని ఇక దేవునితో నడవటం మొదలుపెట్టాడు అబ్రహాం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుడు ఇలా మాటలు చెబుతానే ఉన్నాడు, కానీ పని చేయట్లా. నీకు ఇస్తాను ఇస్తాను ఇస్తాను, చేస్తాను చేస్తాను అని చెబుతున్నాడు, కానీ సంతానం కలగట్లా. మనకు కూడా దేవుడు వాగ్దానం పదే పదే మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఉత్సాహంగా ఉన్నా, తర్వాత కార్యాలు జరగనప్పుడు, మళ్ళా దేవుడు అదే వాగ్దానాన్ని ఇస్తా కార్యం మాత్రం చేయనప్పుడు కొంచెం విసుగు వచ్చిద్ది, ఇబ్బంది కలిగిద్ది. నేను చేస్తానంటావు, ఎప్పుడయ్యా నువ్వు చేసేది? ఏదయ్యా నీ కార్యం? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని దేవుని ముందు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని కార్యాలు వెంటనే జరుగుతాయి, కొన్ని కార్యాలు టైం తీసుకుంటాయి. టైం తీసుకున్నప్పుడు దేవుడు మనకు నిరుత్సాహం రాకుండా నేను కార్యం చేస్తా అంటుంటాడు. నువ్వు ఎన్నిసార్లు దేవుని ముందు కూర్చొని ప్రార్థన చేసినా నిశ్చయముగా నేను ఆ కార్యం చేస్తానని మాట్లాడతాడు. ఎప్పుడు చేస్తాడు? మనకేమో తపన ఆగదు. ఎప్పుడైద్దని. అంటే మన ఫీలింగ్ ఏంటంటే టైం అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు? నా సరుకు అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు? జరగాల్సినవి జరిగిపోతున్నాయి, ఇంకెప్పుడు? అంటే ఆయనకున్న సౌకర్యం మనకు తెలియదు. అవసరమైతే నీ ఆయుష్ అయిపోయింది అనుకుంటే
అవసరమైతే ఆయుష్ని పొడిగిస్తాడు. సరుకు అయిపోయింది అనుకుంటే అవసరమైతే ఆ సరుకును కూడా పెంచుతాడు. అర్థమైందా? నీకోసం అవసరమైతే ప్రకృతి గమనాన్నే శాసించగల దమ్మున్నోడు దేవుడు. హల్లెలూయా. ఉందంతా ఉంది ఆయనకి. కానీ మనం మన కోణంలో చూసి ఏందని మనకి ముందే చెబుతా కదా, దడ ఆయాసం అని రెండు తెచ్చుకుంటుంటాం మనం. తపన. ఇదే పని అబ్రహాం చేశాడు. పిల్లల్ని ఇస్తాను అంటున్నాడు, మరి ఎందుకు ఇయ్యట్లేదు, టైం తీసుకున్నాడు అని ఆయన కొంచెం నింపాదిగా ఉన్నా, స్త్రీలు బలహీన ఘట్టాలని లేఖనమే చెప్పింది. శారాకి మాత్రం ఇబ్బంది అవుతుంది. ఒకరోజు ఆమె కూడా విసుగు చెంది, నేను ఇస్తాడని ఎదురు చూస్తున్నా, ఇచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇక నా పని కూడా అయిపోయింది. స్త్రీ ధర్మము నిలిచిపోయింది కనుక ప్రకృతి ధర్మమును అనుసరించి నాకు పిల్లలు పుట్టడం అసాధ్యం. పుట్టరు, ఎందుకంటే ఆ టైం అయిపోయింది. తన బాడీ కండిషన్ తనకు తెలుసు కదా, కాబట్టి తను ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది, ఇక నాకు పిల్లలు అవ్వటం అసంభవం. ఆ దేవుడు అద్భుతం చేస్తే చేయొచ్చు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానంలోని రహస్యాన్ని నేను కనుగొన్నాను. ఏమిటి రహస్యం? అబ్రహాంతో డిస్కషన్ జరిగింది. ఏమండి, నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. నేను ఎవరికి ఇస్తానన్నాడు? అబ్రహాముకి. నీకు, ఏమండి, మీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, ఓకే. కానీ నీ భార్య అయిన శారా ద్వారానే ఇస్తానన్నాడా? నీకు సంతానం కలగాలంటే నా ఒక్కతే ద్వారానేనా? మరో స్త్రీ ద్వారా కూడా నువ్వు సంతానాన్ని కనొచ్చు. ఎందుకండి దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం? నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు అని నువ్వేమో నా ద్వారా బిడ్డను కనాలని ఎదురు చూస్తున్నావు. మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా సంతానం కలగలేదు అంటే బహుశా మనం ఎక్కడో తేడా పడ్డాం. ఎక్కడ తేడా పడ్డామంటే దేవుడు ఏదో ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడంటే, స్త్రీ ధర్మం నిలిచిపోయిన ఈమె ద్వారా కాదు, మరో స్త్రీ ద్వారా సంతానం ఇద్దామని అనుకుంటూ ఎదురు చూస్తున్నాడు. కానీ ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ఇంకొక ఆమెని పెళ్లి చేసుకోకపోతివి, నువ్వేమో నా ద్వారానే సంతానాన్ని కనాలని అలాగనే కూర్చుంటివి. నాకేమో ప్రకృతి ధర్మం ప్రకారం స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అండోత్పత్తి జరగదు, అండోత్పత్తి లేకపోతే పిండోత్పత్తి జరగదు, కాబట్టి కష్టం. మొత్తానికి ఎక్కడో దేవుడు మనకిస్తున్న నడిపింపుల్లో మనం ఎక్కడో బ్యాలెన్స్ మిస్ అవుతున్నాం అండి. దేవుడు ఇస్తుండొచ్చు, కానీ ఇంకో స్త్రీ ద్వారా నీకు అలా కేటాయించాడేమో. ఇంకో స్త్రీ ద్వారా కన్నా నీ ద్వారా పుట్టిన సంతానం నీదే అవుతుంది, కానీ ఆమెది కాదు కదా. కాబట్టి నా ద్వారానే కనాలని రూల్ ఏముంది? బహుశా మరొక స్త్రీ ద్వారా దేవుడు నీకు సంతానం ఇస్తుండొచ్చు. ఆ స్త్రీని నువ్వు చేతబట్టేంత వరకు దేవుడు ఆ సంతానాన్ని ఇవ్వలేకపోతుండొచ్చు. ఇన్ని సంవత్సరాలు నేను కనలేని బిడ్డని మరో స్త్రీని నువ్వు చేసుకోవటం ద్వారా ఆమె ద్వారా దేవుడు పుట్టించగలడు. కాబట్టి మీరు కొంచెం ఆలోచించండి. మీరు ఓకే అంటే, నా లాజిక్ మీకు సబబు అనిపిస్తే, ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరంలా మన హాగర్ ఉంది కదా అన్న. ఈ లాజిక్ ఏదో పర్ఫెక్ట్గానే ఉందిరా, నిజమే కదా. నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు, కానీ శారా ద్వారానే ఇస్తానని చెప్పలేదుగా. కాబట్టి శారా ద్వారా ఇయటానికి శారా పని అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇక ఆమె గర్భం ధరించి బిడ్డనుగానే పొజిషన్ లేదు. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లాజిక్. ఇప్పుడు ఈమె ద్వారా కాకపోయినా ఇంకొక స్త్రీ ద్వారా కన్నా నేను కన్నా సంతానం నాదైద్ది, కానీ ఇతరులది కాదు కదా. ఇది బాగానే ఉంది. సో దేవుడు బహుశా ఎండిపోయిన చెట్టు నుంచి చిగురు మొలుచుద్దేమో అని నేను ఎదురు చూస్తుంటే నన్ను అమాయకత్వం చేసుకొని నవ్వుకుంటున్నాడేమో. ఒరే, ఇంకొక స్త్రీని చేసుకోరా, అందులో నుంచి నేను ఆమె నుంచి నీకు సంతానం ఇస్తాను, ఆమె గర్భం నుండి నీకు బిడ్డని ఇస్తానని ఒకవేళ దేవుడు అనుకుంటున్నాడేమో. మరి ఈమె ఎండిపోయిన చెట్టు కదా, కష్టం కదా. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? లేవా? ఉన్నాయా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏడున్నాయి? లేవన్నోళ్ళు చేతులు ఎత్తండి.
మరీ ముదిరిపోయారండి మీరు దేనికి చేతులు ఎత్తట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పిన వాటిల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. జరిగిన కథనే మనం అర్థం చేసుకోవచ్చు, సన్నివేశాన్ని బట్టి ఏం జరిగి ఉంటుంది, ఏం డిస్కషన్ జరిగి ఉంటుందని. ఒకటైతే ఉంది బైబిల్లో, హాగర్ని చేసుకున్నాడు, ఇష్మాయిల్ని కన్నాడు అనేది పక్కా ఉంది. ఎందుకు ఆమెతో అలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? అబ్రహాం ఉన్న పిచ్చోడా, లాజిక్ లేనోడా, అమాయకుడా, అరబందరమా? కాదే, జ్ఞానవంతుడు, సత్యం అయ్యున్న దేవుణ్ణి గుర్తించినోడు, మేధావి. ఆయన 318 మందిని వేసుకొని 4 రాజులను దాన్ని జయించి వచ్చినోడు ఆయన. 318 మంది సైనికులను వేసుకొని 4 రాజుల్ని కొట్టొచ్చాడు. సామాన్యుడు కాడు, వ్యూహకర్త, మంచి ఐడియాలజీ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావుల్లో ఒకడు ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఒక యూదుడు. ఈ యూదునికి మూలపితరుడు ఎవరో తెలుసా? అబ్రహామే. మేధావుల్ని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అబ్రహాం వంశం నుండే వచ్చింది. పిచ్చోడు కాదు అబ్రహాం, లాజిక్ లేనోడు కాదు, మంచి లాజికల్ పర్సన్ ఆయన కూడా. అయితే శారా లాజిక్ కనెక్ట్ అయ్యాడనమాట. మనకు కూడా కొంతమంది మనుషులు అట్లనే నమ్మబలుగుతారు. ఈ పాటును కూడా మనం బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. ఇక్కడ అబ్రహాం అక్కడే కొంచెం తప్పటడుగు వేశాడు. దాని ఫలితంగా కొన్ని సంవత్సరాలు దేవుడు మౌనం అయిపోయాడు, మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదంటే దేవుణ్ణి తక్కువ అంచనా వేసినందుకు మాట్లాడలా. దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తే మా చిరాకు ఆయనకి. ఆ పొరపాటు, ఆ పాపం ఎప్పుడు చేయకూడదు మనం. అర్థమైందా? సమస్యని, శత్రువుని గొప్ప చేసినప్పుడు, దాని గురించి గొప్పగా మనం ఆలోచించినప్పుడు, గొప్పగా భయపడినప్పుడు, గొప్పగా కృంగిపోయినప్పుడు, గొప్పగా లొంగిపోయినప్పుడు, గొప్పగా నిరాశలోకి వెళ్ళిపోయినప్పుడు మహా చిరాకు దేవుడికి. చాలా బాధపడతాడు. మళ్ళీ నువ్వేం వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహం ఏం చేయకపోయినా దేవుణ్ణి తక్కువ చేస్తే మాత్రం కోపం ఆయనకి. దేవుణ్ణి తక్కువ చేయటం అంటే ఏంటి? దేవుణ్ణి తిట్టడం, దూషించడం, తృణీకరించడం నేను చెప్పట్ల. మళ్ళీ సమస్యని, శత్రువుని హైలైట్ చేసుకొని, ప్రాబ్లమ్స్ని గొప్ప చేసుకొని, వాటి గురించి ఎక్కువగా ఆలోచించి కృంగిపోయి, దిగులు పడి, దిగజారిపోయి, విచారం, ఎప్పుడు విషన్న వదనం వేసుకొని, వికారం ముఖం వేసుకొని నువ్వు సంచరిస్తూ ఉంటే దేవుడు అవమానం ఫీల్ అవుతాడు, తనను నువ్వు అవమానపరిచినట్లు. ఎందుకంటే సమస్య గొప్పది, శత్రువు గొప్పోడు, పరిస్థితులు గొప్పవి అంటే అప్పుడు దేవుడు తక్కువనేగా అర్థం. ఏమో అనా కాదా? అంటే వాటిని డీల్ చేయడానికి ఆయనకి సామర్థ్యం లేదని నువ్వు ఆయన తృణీకరిస్తున్నావు. అది చాలా అవమానంగా ఫీల్ అవుతాడు ఆయన. సమస్య ఎంత పెద్దదైనా నా దేవుడు దానికంటే గొప్పవాడు అన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ప్రతికూలతలు ఎంత గొప్పవైనా వాటి కంటే నా దేవుడు గొప్ప అని నువ్వు అన్ననాడు దేవుడు ఆనందపడతాడు. కానీ ఏం చేద్దాం, మానవ నైజం. సమస్య వచ్చినప్పుడు దాన్నే భూతద్దంలో చూసుకుంటాం మనం. సౌలుకి దావీదుకున్న తేడా అదే. సౌలు గొలియాతునే చూశాడు, దావీదు గొలియాతుతో పాటు గొలియాతు వెనుకున్న దేవుణ్ణి కూడా, గొలియాతు కంటే పట్టజాలనంత వ్యక్తిగా ఉన్న దేవుణ్ణి చూశాడు. ఆ దేవుని కొలతలతో పోల్చుకుంటే వీడెంత అనుకున్నాడు. సౌలుకే ముందు నుంచే లేదు కదా దేవుణ్ణి బట్టి చూడటం. దేవుణ్ణి పక్కన పెట్టి గొలియాతును చూస్తే ఆరు మూరల జానుడు అమ్మ బాబోయ్ అనుకున్నాడు కనుక పోయి గుడారంలో కూర్చున్నాడు యుద్ధం చేయకుండా. దావీదు దేవుని వైపు నుంచి చూశాడు గొలియాతుని, వీడెంత అన్నాడు. కరెక్ట్గా ఆ గొలియాతు నడు అంత రాడు ఈయన దావీదు. కానీ ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత అన్నాడు. వీడెంత అంటే సమస్యని దేవుని కోణం నుంచి చూడటం ఉంది, మనుష్య కోణం నుంచి చూడటం ఉంది. మనుష్య కోణం నుంచి చూస్తే వాడు మనకంటే ఎత్తడి, సమస్య మనకంటే పెద్దది. అది జబ్బు కావచ్చు, ఆత్మీయ క్షీణత కావచ్చు, ఆత్మీయ జీవితంలో పతనం కావచ్చు, లేకపోతే ఎత్రత్ర నువ్వు అప్పులు, తిప్పలు, బాధలు, నొప్పులు, సమస్యలు, రోగాలు, రిపోర్ట్లు 100 చెప్పు. మనుష్య కోణంలో చూసే పెద్దయి. నీ శత్రువులు కావచ్చు, నిన్ను బాధించేవారు, వేధించేవారు, ఇబ్బంది పెట్టేవారు, ఎవడైనా కావచ్చు.
మనుష్య కోణం చూసి అవి చాలా ఎత్తు, చాలా పెద్దవి. కానీ దావీదు అట్లా చూడలా. దావీదు దేవుని వైపు నుంచి చూశాడు సమస్యకి వెళ్ళి. అది ఎంత అన్నాడు. అలా 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 మాట్లాడితే దేవునికి ఇష్టం, అలా ఆలోచిస్తే దేవుడికి ఇష్టం, అలా స్పందిస్తే దేవుడికి ఇష్టం, అలా వ్యవహరిస్తే దేవుడికి ఇష్టం. ఇక్కడ అబ్రహాం చేసిన పొరపాటు అదే. పాపం దేవునికి కొంచెం కంఫర్ట్ ఇద్దాం అనుకున్నాడు. మరీ అసలు స్త్రీధరం ఉడిగిపోయిన ఆమెకు పిల్లలంటే కష్టంలే, మరి దేవుడిని శోధించినట్టు అవుతుంది. ఆయన కూడా ప్రెజర్ ఇవ్వకూడదు మనం ఎక్కువ. పాపం ఆయన ఎక్కడ స్ట్రగుల్స్ ఎన్నని ఫేస్ చేస్తాడు ఆయన, పాపం ప్రాబ్లమ్స్ కదా. మళ్ళీ ఈమెను పెట్టి ఈమెకే నా సంతానాన్ని అని అంటే మళ్ళీ ఆయన శోధించినట్టు అవుతుందేమో అని, ఏముంది ఇక్కడ ఏమి అందుబాటులో ఉంది కదా, ఆమె కూడా పర్మిషన్ ఇచ్చింది కదా అని మూవ్ అయ్యాడు. నిజంగానే కొడుకు పుట్టాడు. బహుశా నాకు తెలిసి శారా అని ఉంటుంది బిడ్డ పుట్టగానే. ఏమండి నేను చెప్పాలా, నేను చెప్పాలా? ఇదే పని ఎప్పుడో నువ్వు చేసినట్లయితే ఈ పాటికి వీడు ఇంకా పెద్దోడు అయిపోయి ఉండును. ఇదండి దేవుని ప్లాను. అంతేనంటావా శారా? నిజంగా నువ్వు చెప్పినట్లు ఆశ్చర్యమే. ఎన్ని సంవత్సరాలు అసలు మనకు పిల్లలు లేరు. నిజంగా ఆశ్చర్యంగా వెంటనే బిడ్డ పుట్టాడు. ఇదే దేవుని కార్యం అయి ఉంటుంది అనుకున్నాడు. ఈ సంబరంలో మునిగిపోతా ఉన్నాడు. ఇక దేవుడు మౌనం అయిపోయాడు. అంటే అయ్యా నేను మోడుకు చిగురు పుట్టించలేను, కాస్త జీవం ఉన్న చెట్టునే చూసుకొని చిగుర్లు పుట్టించుకుంటా ఉంటాను నేను, కొద్దిగా నాకంత సరుకు లేదులే. మోడు బారి నా జీవితాలను చిగురింపజేయలేను నేను. నాకు తెలిసి మీరు అడ్డుపోతారని, కాబట్టి నువ్వు చిగురున్న చెట్టుని కాస్త పచ్చదనం ఉన్న చెట్టును చూసి కోపం వచ్చింది దేవునికి. కోపం వచ్చి అక్కడ రియాక్ట్ అయ్యాడు. కొన్ని సంవత్సరాలు మాట్లాడలా. అబ్రహాంకి అర్థం కాదు ఎందుకు మాట్లాడటల్లా దేవుడు. ప్రాసెస్లోనే వచ్చానే నేను, ఆయనకి సౌకర్యం కూడా కల్పించానే, ఎక్కువ ఇబ్బంది లేకుండా. శారా నుండే కాకపోయినా ఇంకో స్త్రీ నుండి కన్నా నా సంతానం అయింది కదా, కాబట్టి నేనేం ఇబ్బంది పెట్టలేదే దేవునికి. అంటే కొన్ని సంవత్సరాలు మౌనం అయిపోయి చివరికి దేవుడిని అబ్రహాం వెతికి, దేవా ఎందుకు నువ్వు మౌనం అయ్యావు అన్న ప్రశ్న వేసి ఉంటాడు. అప్పుడు దేవుడు తను తాను బయలుపరుచుకొని 17వ అధ్యాయం స్టార్టింగ్ నుంచే ఏమంటున్నాడు? నేను ఎల్ షద్దాయ్ సర్వశక్తి గల దేవుడును. ఏమనుకుంటున్నావు అబ్రహాం? ఏమనుకుంటున్నావు? నింద తెచ్చుకున్నావు నువ్వు, పనికి మాలిన పని చేసి తెచ్చుకున్నావు నువ్వు. చెప్తున్నా ఇను. బైబిల్లో ఉందా అంటే ఇందాక లేదు అన్నారు కొంతమంది ఉందని కూడా చేతులు ఎత్తలా, డౌట్ పడ్డారు. కింద దేవుడిచ్చిన స్టేట్మెంట్ని బట్టి అబ్రహాం ఏం ఆలోచించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వరుసగా కింద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు తెలుసా? నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు. అంటే ఆ మాట ఎందుకు వాడాడు? నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని దేవుడు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే దేవుని శక్తిని అబ్రహాము శంకించి ఉండాలి. శంకిస్తేనేగా నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పేది. శంకించకపోతే చెప్పుకునే అవసరం ఏముంది? తర్వాత ఏమన్నా నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై. నువ్వు నా సన్నిధిలో నడవాలి అంటే దాని అర్థం ఏంటంటే మందిరం చూసుకొని మందిరంలో తిరుగుతా ఉండమని కాదు. దేవుని సన్నిధిని నడచుట అంటే దేవుని ఆలోచనలో నడచుట, దేవుని వాక్కులో నడచుట, దేవుని చిత్తములో నడచుట, దేవుని అభిప్రాయముతో ఏకీభవించి నడచుట, దేవుని సన్నిధిలో నడచుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ముందున్నాడు, నేను వెనుకున్నాను అన్నట్లు. ఆయన చెబుతాడు, నేను చేస్తాను అన్నట్లు. నీకు చెప్పానా శారా అనే స్త్రీ కాకుండా ఇంకొక స్త్రీ ద్వారా నీకు ఇస్తానా నేను చెప్పానా? నువ్వు ఒక డజన్ మందిని ఏమన్నా కలిగి ఉన్నావా? ఒక్కతే కదా నీ భార్య శారా. నేను నీకు సంతానం ఇస్తానంటే ఇంకొక ఆమె ఏమన్నా ఉందా? నేను చూసినప్పుడు నేను నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆమెగా, ఆమె నుండే ఇస్తానని అర్థం. కానీ నువ్వేమనుకున్నావు? ఇక నీ భార్య ముందుగానే ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇంకొక ఆమె లైన్లో పెట్టి ఒకడికి అంటారా?
బుద్ధి లేకపోతే సరి. ఏ అంటే ప్రభా ఆమెకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, మామూలుగా ప్రకృతి ధర్మం ప్రకారం పిల్లలు ఆమెకి ప్రకృతి ధర్మం, ప్రకృతి నియమాన్ని నియమించిన వాడెవడు? తమరే. అవసరమైతే ప్రకృతి చక్రాన్నే మార్చి తిప్పి నడిపించగల దమ్మున్నవాడిని నేను.